రాజ్యాన్ని పాలించేవాడు, ప్రజల్ని లాలించేవాడు, అంతేకాని మంత్రుల్ని హింసించేవాడు కాదు అంటున్నాడు మన సత్తిపండు. ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. రాజాది రాజా రాజమార్తాండ తేజ శ్రీ 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 సుందర మహారాజు గారు వెంచేస్తున్నారు. హో రాజుగారికి ప్రణామములు. ప్రణామములు. మీరేనా మా దగ్గర కొత్తగా వచ్చిన మంత్రి? అవును మహారాజా, మా విలువైన సేవలను 100% మీకు అందిస్తానని మనవ చేసుకుంటున్నాను. అటులనే సేనాధిపతి మహారాజా, మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెకబెకమంటున్నాయి ప్రభు. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకోమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యంలో ప్రజలే కాదు, జీవరాశులు కూడా బాగుండాలి. చిత్తం ప్రభు. ఆహా, నేను చాలా మంది రాజుల దగ్గర పనిచేశాను. అందరు రాజులు ధనరాశుల గురించి ఆలోచిస్తారు, కానీ జీవరాశుల గురించి ఆలోచించే రాజుని మిమ్మల్నే చూస్తున్నాను. మీ దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం ప్రభు. మా మంత్రి, మా రాజ్యంలో ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. అవును ప్రభు. పదండి, రాజ్యంలో వెళ్ళి అలా తిరిగేసొద్దాం. అటులనే మహారాజా. ఆ రోజు రాత్రి దట్ నైట్ పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల. మా మంత్రి, మహారాజా, రైతన్నాక పగలు సేద్యంలో ఉండాలి, రాజన్నాక రాత్రి మద్యంలో ఉండాలి. అప్పుడే రాజ్యం చల్లగా ఉంటుంది, రాజు కడుపు చల్లగా ఉంటుంది. మన దగ్గర జీవనదులు ఉన్నట్టు ఒక మద్యం నది కూడా ఉంటే బాగుండేది మహామంత్రి. ఎందుకు మహారాజా? ప్రజలందరూ బాగుండే వాళ్ళు అని. అప్పుడు ప్రజల రాజ్యంలో ఎందుకుంటారు మహారాజా? మరి ఎక్కడ ఉంటారు? అందరూ మద్యం నది దగ్గరే ఉండేవాళ్ళు. అయితే వదిలే, జీవనదులు చాలే మనకి. మహారాజా మహారాజా, మీరు మద్యం ఎక్కువై పడిపోయేటట్టున్నారు. సింహాసనం మీద కూర్చొని తాగండి. సింహాసనం మీద మేము ఎప్పుడు కూర్చునేదే, ఈ రోజు మీరు కూర్చోండి. మహారాజా మహారాజా, ఏంటి మీకేదో మానవహం జరిగినట్టు అలరిచారు? అది కాదు మహారాజా, సింహాసనం మీద మేము కూర్చోకూడదు మహారాజా. మా మంత్రి, మా రాజ్యంలో అందరూ సమానమే. ఈ సింహాసనం ఎప్పుడు శాశ్వతం కాదు మహామంత్రి. మంత్రికి రాజుకున్న సాన్నిహిత్యమే శాశ్వతం. అర్థమైందా? మీరు రమ్ము, వద్దు మీరు మహారాజా. కూర్చోండి. మా కిరీటాన్ని పెట్టుకొని ఇది మాకు ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మాండంగా రాజుల వల్లే ఉన్నారు. మా రాజ్యంలో అన్ని సమానమే, అందరు సమానమే. ఎందరో రాజులను చూశాను, ఇలాంటి గొప్ప రాజుని ఇక్కడే చూస్తున్నాను. అప్పుడేమైంది? ఇంకా ఉంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నేనేంటి కింద పడుకున్నాను? మహామంత్రి గారు ఏంటి మా సింహాసనం మీద పడుకున్నాడు? ఇప్పుడుంది. మహామంత్రి! మహారాజా మహారాజా, మీకు మతి తప్పినదా, మదం ఎక్కినదా? మా సింహాసనం మీద మా కిరీటం పెట్టుకొని కూర్చున్నారే, ఎంత ఖండ కావురమో! మీరే కదా రాత్రి రాజు మంత్రి సమానమే అని కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అది రాత్రి, అది రాత్రి. రాజు మంత్రి సమానమా? గుర్రం గాడిద సమానమా? కుక్క సమానా? కృష్ణానది మూసినది సమానమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదు మహారాజా, నేను వద్దన్నా కూడా మీరే కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. నేను కూర్చోబెట్టాను. నీకేమైంది? నీకు రాజనీతి తెలియదా? రాజధర్మం తెలియదా నీకు? పొద్దున్నే మీరు ఇలా అడుగుతారని తెలియదు ప్రభు. నోరు మూయండి. ఒక్కరోజు సింహాసనం మీద కూర్చుంటే మాటలు కోటలు దాటుతున్నాయారా? నేను ఎన్ని మాట్లాడుతున్నా, నా కిరీటం ఇవ్వరా? నా రాజ్యాన్ని దొబ్బేద్దామనా? దొబ్బేరా, నువ్వు రాజు ఉంటే నేనే నీ రాజ్యంలో భట్టుడుగా ఉంటా, సరేనా? మహారాజా తీసుకోండి. సేనాధిపతి, రాజనీతి ఉల్లంఘించినందుకు వీడికి చెరసాల్లో బంధించండి. మహారాజా! మహామంత్రి గారు పదండి, మీ చెరసాల అక్కడ. ఇదిగోండి, ఇదే మీ చెరసాల. రాజుగారే నన్ను కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. రాత్రి కూర్చోబెట్టిన సంగతి ఆయనకి తెలుసు, పొద్దున ఒంగోబెట్టిన సంగతి నీకు తెలుసు. సరిపోయిందిగా. సేనాధిపతి మహారాజా, ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెగబెగ్గమంటున్నాయి. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకోమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యాల ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. చిత్తం మహారాజా. నిన్నే కదా చెరువుల గురించి అడిగాడు. ఒక్క రోజులోనే చెరువులు ఎండిపోతాయా, చెరువులోని కప్పలు చచ్చిపోతాయా? వీడంటూ వీడు రాజ్యం ఏంటి ఏం అర్థమై చావటం లేదు. మెల్లిమెల్లిగా అర్థమవుతుంది.
ఆ రోజు రాత్రి పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల మా మంత్రి అబ్బా రాజ్యం నా బంగారు కొండ అరే నా సున్నుండా నా చెలిపి కొండ ఎక్కడున్నాళ్ళన్నా నువ్వేంటి మా మంత్రి చెరసాల్లో ఉన్నావు? సేనాధిపతి మహారాజా నా బంగారు కొండను చెరసాల్లో బంధించింది ఎవడ్రా? అది మహారాజా అదే నోర్మోయ్ నా మంత్రి నాయన చెరసాలను విడిపించండి, లేకపోతే మమ్మల్ని నా దాంట్లో బంధించండి. మంత్రినే చెరసాల నుంచి విడిపించదాం. తెమ్ముతారుగా అటులనే నేను రాను సేనాధిపతి, లోపలే ఉంటాను. లోపలే ఉంటానంటే ఆయన ఊరుకుంటాడా? రండి. తాళం పోయిందని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? తాళం పోయిందని చెప్పండి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. గోడ బద్దలు కొట్టి మరీ తీసుకురమ్మంటారు. రండి. ఏంటి ఆలస్యం? వస్తున్నాను ప్రభు. మీరు మా పక్కన ఉంటే మాకు 1000 ఏనుగుల బలం ఉంటుంది. నాకు భయం ఉంటుంది, నాకు భయం ఉంటుంది. మా రాజ్యంలో మా మర్యాద మర్రి చెట్టంతా, మా గౌరవం గన్నేరు చెట్టంతా, గన్నేరు చెట్టంతా. తెలుస్తుంది ప్రభు. ఎవరు మద్యం అయిపోయింది, మద్యం తీసుకురండి అక్కడ. చెప్పించేదాం ప్రభు. అవును మా మంత్రి, నిన్ను చెరసాల బంధించింది ఎవడో చెప్పు, వాణ్ణి తల నరికి చేపు. ఎవడాడు? వీడే బంధించి వీడే అడుగుతాడేంటి? మహారాజా, చెరసాలలో బంధించింది మీరే మహారాజా, మీరే మహారాజా. నేను నిన్ను చెరసాల్లో బంధించాను? అవును మహారాజా. నా బంగారు కొండను చెరసాల్లో బంధించానా? ఎంత అవమానం నా రాజ్యంలో, నా మంత్రికి ఎంత అవమానం. మద్యం చెలికత్తే, నేను నా మంత్రిని అన్యాయం చేస్తాను చెలికత్తే. ఆయనకి నేను న్యాయం చేస్తా మహారాజా. నేను నా మంత్రిని చాలా బాధ పెట్టాను చెలికత్తే. నేను సంతోష పెడతా మహారాజా. మేము చేసిన తప్పుకు ప్రాయచిత్తంగా నేను మీకు చెలికత్తెని బహుమతిగా ఇస్తున్నాను. నాకే బహుమతులు వద్దు మహారాజా. మేము చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి మా మంత్రి. ఈ వయసులో విన్యాసాలు చేయలేను మహారాజా. నేను చేస్తాను మహారాజా, నేను చేస్తాను మహారాజా. నువ్వు ఉండవమ్మా. పొద్దున వరకు మీకు టైం ఉంది, ప్రయత్నించండి. వెళ్ళండి ప్లీజ్. సేనాధిపతి, ఏంటి నాకేం అర్థం అవటం లేదు. మా రాజ్యంలో ఇంతే. రాజులు తప్పులు చేసేదారు, చెలికెత్తలు సరిదిద్దేదారు. అవును, మేమే సరిదిద్దాలి. రండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. మా మంత్రి వస్తున్నా మహారాజా. మీరిద్దరేంటి నా విశ్రాంతి గదిలోంచి వస్తున్నారు? రాత్రి మీరే మమ్మల్ని ఇద్దరిని గదిలో పంపించారు మహారాజా. రాత్రి మీ ఇద్దరిని గదిలో పంపించాను అంటే మీ ఇద్దరికి నేను మధ్యవర్తిగా చేశాను రాత్రి. సేనాధిపతి, వీడు రాజనీతిని ఉల్లంఘించినందుకు వీడిని చెట్టు కట్టేసి కొట్టండి, మంట కూడా పెట్టండి వాడికి. మంత్రి గారు మీరు రండి. చెలికత్తెను మాత్రం వేడి నీటితో స్నానం చేయించండి. మహారాజా, నాకంటే ముందు 300 మంది మంత్రులు, నాకంటే ముందు 300 మంది నాకంటే ముందు 300 మంది మంత్రులు వీడి దగ్గర పనిచేసి మానుకున్నారు అంటే అనుభవం లేక మానుకున్నారు అనుకున్నా. వీడు శారదం వల్ల మానుకున్నారని తెలిసింది. ఆ రోజు రాత్రి దట్ నైట్ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన మా మంత్రి, నా బంగారు కొండ. వీడు మళ్ళీ వచ్చాడు రా నాయన. నాకు రాజ్యం లేకపోయినా పర్లేదు, నాకు మద్యం నా మంత్రి ఉంటే చాలా, అంతే. అక్కడున్నాడు మంత్రి. ఎవర్రా నా మంత్రిని చెట్టు కట్టేసింది? బట్టతలు ఉన్న బంగారు కొండరా వాడు. చిన్న పిల్లోడ్రా, ఎవర్రా వాడిని ఇంత హింస పెడుతుంది? సేనాధిపతి మహారాజా, నా మంత్రిని చెట్టు కట్టేసింది ఎవడరా? అది నా బంగారు కొండరాడు, వానైనా విడిపించండి, లేకపోతే మమ్మల్ని అక్కడ కట్టేయండి. మంత్రినే విడిపిస్తాం ప్రభు. విడిపించండి. రండి, రాజుగారు పిలుస్తున్నారు. బుజ్జి కొండరా, వాణ్ణి చెట్టు కట్టేస్తారా మీరు? రే ఎల్లండి. మీరు చెట్టు కట్టేసింది మంత్రిని కాదురా, నా గుండెని రా, నా గుండెని. నువ్వు రాజువా రాక్షసుడు రా? రాత్రి అయితే వాటేసుకుంటావు, పగలైతే కాటేస్తావు.
జోదవాడే రాజులు చూశాను, అమ్మాయిలతో ఆడుకునే రాజులు చూశాను రా. మంత్రితో ఆడుకునే రాజు నిన్న చూస్తున్నాను రా. మా మంత్రి బొంగులో మంత్రి. రాత్రి అయితే 3 పెగ్గలు మందేస్తావురా, పగలైతే 3 చెరువులు నీళ్లు తాగిస్తావురా. నీ రాజు వద్దు, నువ్వు వద్దు. ఎలా నేను వెళ్ళిపోతాను. సేనాధిపతి మహారాజా. ఆ పొట్టి పుడం కానీ పట్టుకోండి. అటులోనే ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా దగ్గర 300 మంత్రులు పనిచేశారు. నాకు ఎవడు నచ్చలా, నువ్వు ఒక్కడేరా నచ్చింది. నేను నచ్చవేంట్రా? ఏమో తెలియదురా, నీ పొట్ట నచ్చిందో నీ బట్ట నచ్చిందో తెలియదు, నువ్వు మాత్రం నాకు నచ్చావు. నీ బ్యాడ్ టైం. నువ్వు నా దగ్గరే పని చేయాలి. పగలేమో పగల కొడతావు, రాత్రి ఏమో ప్రేమిస్తావు. నీ ద్విపాత్రాభినయం నేను భరించలేకపోతున్నాను రా. నీకు దండ పెడతాను, వదిలేరా బాబు. నా రాజ్యాన్ని వదిలేస్తాను గానీ నిన్ను మాత్రం వదలను మా మంత్రి. నువ్వు నాతోనే ఉండాలి. నాగబాబు సార్, చంద్ర గారు అలాంగ్ విత్ హిస్ ఫేవరెట్ మంత్రి. సూపర్ గా ఉంది. మంత్రికి విముక్తి లేదా? డే సావగొట్టడం, నైట్ అంటే ఎండ్ చేయలే వాడిని. అంటే వాడి యొక్క నరకం ఎటర్నల్, అంటే చచ్చేదాకా. అయితే వాడు పారిపోవాలి. అంటే 300 మంది చచ్చిపోయారు మంత్రులు. పారిపోయారు సార్, తట్టుకోలేక. ఈయన పారిపోనికుండా ఆపేవు. చాలా బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. వెరీ గుడ్. రోజా గారు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పెట్టేశాడు పాపం. అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ బాగా చేసావు చంద్ర. మార్నింగ్ వేరేలాగా, తాగిన తర్వాత వేరేలాగా. మీ ప్రేమతోనూ మీ కోపంతో రెండిటితో నలిపేశారు. బాగుంది. నైస్.